హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే ఇదిగో చెప్పేస్తాను కూతంత. మరి మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహో, పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అనేది పాత సామెత. డైమండ్ రాణికేం తెలుసు కూటమి చేస్తున్న డెవలప్మెంట్ ఏంటో అనేది కొత్త సామెత. లేకపోతే ఏందండి, అసలు అభివృద్ధి లేదట. జగనన్న ఉన్నప్పుడు అబ్బో అభివృద్ధి అట. ఓ రోడ్ లేడు, ఓ ఉద్యోగం రాలేదు, ఓ కంపెనీ పెట్టుబడులు పెట్టిన దాఖలా లేవు. అవినీతి చేయడంలో జగన్ అనుకో అభివృద్ధి సాధించారు తప్ప దోచుకుని దాచుకోవడంలో అబ్బో చాలా అభివృద్ధి సాధించారు. అదేననుకుంటా రోజా చెప్పడానికి గొట్టాల ముందుకు వచ్చింది. ఇదిగో రోజా అంటే ఏంటి నీ గోల మొదలెట్టు. కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అఫీషియల్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ రాష్ట్రంలో ఉంటే అవి ఏవి ఈయన కళ్లకు కనపడినట్టు ప్రజలంతా సంతోషంగా ఉన్న నవ్వుతున్నారు. ఏంది డైమండ్ రాణి, ఏందేంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? ఎక్కడా? మీ నగరిలోనా? ఏది రుజువు? ఇవాళ రేపు రుజువులు అంటే తప్ప అవి నిజాలని సోషల్ మీడియా జనం నమ్మే పరిస్థితి లేదు. ఇంకేదో అన్నావు, ఆఫీషియల్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎవరా ఆఫీషియల్స్? ఏమో కదా. ఆయన గాడిద వచ్చి చేలో అడదిడ్డంగా బడి మేసినట్లు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తే ఎట్టా రోజా అంటే చూసుకోవాలి కదా. మరి పాలన బాగుంటేనే కదా జనం ముఖంలో నవ్వు కనిపించేది. తప్పేముంది నవ్వితే? నవ్వాడన్న కారణంతో కొమ్మినేని గారి మీద కేసు పెట్టి కోర్టు దగ్గర చివాట్లు తిన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఇక ఈయనకి ఎవరు కూడా గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. గౌరవం అనేది ఒకరు ఇస్తే తీసుకునేది కాదు జబర్దస్త్ అంటే. అది బ్లడ్ లో ఉండాలి, సంస్కారంలో ఉండాలి. మిడిల్ ఫింగర్ చూపిస్తూ బూతు జోకులు వేసే నీకు ఆ గౌరవం ఉందంటావా? సీఎంకే గౌరవం లేకపోతే ఓడిపోయి మూలను కూర్చున్న పులివెందుల ఎమ్మెల్యేకి ఉందా గౌరవం? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఇంకా అది సరే, సతీ సమేతంగా ఉగాది జరుపుకున్న మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్ గురించి కాసేపు భజన చేయి. నేను పెట్టుకుంది ఎందుకు, మళ్ళీ ఫీల్ అవుతారు. భజన చేయి. భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా. మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్లారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? మీ మెదడు మోకల్లోనే ఉందనుకున్నా. నీ తాసారావుల బొడ్డు అది అరికాల్లో చేరిపోయింది. షూస్ వేసుకోవడం మర్చిపోకమ్మో. ఎక్కడైనా మెదడు కాస్త జారిపోగలదు. ఉగాది నాయకులంతా సతీ సమేతంగా వచ్చి విషెస్ చెప్పాలని పురాణాల్లో రాశారా? లేదంటే రాజ్యాంగంలో ఉందా? శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సతీ సమేతంగా వచ్చి నూతన దుస్తులు సమర్పించడం ఆనవాయితీ. అప్పుడెక్కడ భారతమ్మ కనిపించలేదని అడిగారు తప్ప ఉగాది విషెస్ చెప్పలేదనో, న్యూ ఇయర్ కి గ్రీటింగ్స్ ఇవ్వలేదనో ఎవరో అడగలేదు, అడగరు కూడా. ఆ మాత్రం కూడా నీకు తెలియదు. పరమవీర సన్నాసుల పార్టీ అని విన్నాను, కానీ మరీ ఇంత తలకమాసినోళ్ళు ఉన్నారేంటి జగన్ అండ్ టీం అని నిన్ను చూస్తా ఉంటే అనిపిస్తా ఉంది రోజా. ఇక సిగ్గులేని బిఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. అసలు తిరుమల మీద చిన్న పోస్ట్ దొరికినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చైర్మన్ పదవి అయినా నాకేం పని లేదా, నాకేం ఇది అన్నం పెడుతుందా, నాకు హైదరాబాద్ లో ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి రాజీనామా చెయ్యి, నిన్ను ఎవడు కంటిన్యూ అవ్వమన్నాడు?
తిరుమలకు ఒక ఆవిడతో వస్తావు, షిరిడీకి ఒక ఆవిడతో వస్తావు, ఇంకో టెంపుల్ ఇంకో ఆవిడతో వస్తావు. మరి ఉగాది రోజు నూతన సంవత్సరం ఒక టీటీడీ చైర్మన్ కొండ మీద నించొని పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి భార్యా సమేతంగా ఈ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎక్కడ గాడిదలు కాస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారని నేను అడుగుతున్నాను. వీటి మీద డిస్కషన్ పెట్టరు. ఎంతసేపు జగన్ గారు, భారతమ్మ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబద్దాలు చెప్పడానికి, నిందలు వేయడానికి, దుమ్మెత్తిపోయడానికి వీళ్ళకి టైం ఉంటుంది. కానీ మంచి చేయడానికో, మంచి రోజు భార్యా సమేతంగా ప్రజలకి శుభాకాంక్షలు తప్పడానికో వీళ్ళకి టైం ఉండదు. ఓ నీ గ్యాలప్ చూస్తా ఉంటే ఉగాదికి ప్రతి సీఎం, మంత్రులు, టీటీడీ చైర్మన్ అంతా సతీ సమేతంగా వచ్చి విషెస్ చెబితే గాని శాంతి ఇచ్చేటట్లు లేవుగా డైమండ్ రాణి. మిడిల్ ఫింగర్ చూపించిన నువ్వు ఇలా త్రిబుల్ ఎక్స్ట్రా మాటలు మాట్లాడుకు. అదే త్రిబుల్ ఎక్స్ సోప్ డైలాగులు చెప్తే సంస్కారం వచ్చేస్తుందా, మరకలు పోతాయా? బిఆర్ నాయుడు ఎవరితో ఏ గుడికి వెళితే నీకు వచ్చి నొప్పేటి అంట. నువ్వు ఒక్కో సినిమాలో ఒక్కో హీరోతో తాయితాకలు ఆడలేదా? కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది చండాలంగా. అంచాత ఇదిగో శివరాఖరికి ఏం చెబుతావో చెప్పి దొబ్బేయమ్మా రోజా అంటే దొబ్బే. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. అర్హత లేని వాళ్ళకి, పనికి మాలిన వాళ్ళకి, ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళకి మనం కనుక గౌరవిస్తే ఈ విధంగానే ఉంటుంది. ఇలాంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టాలని అందరినీ కూడా కోరుకుంటున్నా. అందుకే నిన్ను, మీ పార్టీని, మీ జగన్ ని 2024లో తరిమి తరిమి కొట్టారు. జనానికి ఎవరేంటో మా బాగా తెలుసులే రోజా అంటే. నువ్వు మేకప్ కరిగిపోయిన విషయం చూసుకోలేదనుకుంటా. ముందెళ్ళి ఆ ముఖారవిందానికి అంగుళం మేర వైట్ వాష్ వేసేయి, చూడలేక సాస్తున్నావు. అది సరే, నీ పేరు మార్చుకుంటానన్నావంట. రోజా సెలవుమణి కాస్త తమిళ సంతానం సెలవుమణిగా మారబోతుందట. నిజమేనా? కాలర్ బయటపడితే నిజమే, నీకు ఒకసారి కొత్త నామకరణం చేసేస్తారు. చెప్పినంత వరకు చాలే. వెళ్ళి మేకప్ల మీద దృష్టి పెట్టు. ఎళ్ళవమ్మా, ఏళ్ళు. iPad.